హాయ్ అండి. ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ప్లీజ్ అండి, మొదటిసారి కానీ నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. హాయ్ అండి. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చేస్తున్నానండి. ఫస్ట్గా మనం మిరపకాయని ఇలా కోసుకోవాలండి. కోసుకొని మధ్యలో ఉన్న చిన్న చిన్న గింజలు మొత్తం తీసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు, 1 కప్పు శనగపిండి, కొంచెం మసాలా గుండ, ఒక 3 ఆనియన్స్, ఒక నిమ్మకాయ, ఒక కట్ట కొత్తిమీర. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. శనగపిండిలోన 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వాటర్ పోసుకోకూడదండి. మనం ఇలాగా పిండి కలిపి పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. చూడండి, డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలా ముంచుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. చూడండి, గ్లాస్లో పోసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. నాకైతే ఇవి అయ్యాయండి మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు ఈ బజ్జీల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. ముందుగా గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, ఇందాక చూపించాను కదండి మసాలా గుండ, నిమ్మరసం కూడా పిండుకోవాలండి. పలుకులండి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకొని కలుపుకోవడమేనండి. కలుపుకుంటే రెడీ అండి స్టఫింగ్. చూడండి, మిరపకాయ బజ్జీలు వేసుకున్నాం కదండి, ఇవి ఇలా మధ్యకి కోసుకోవాలండి. కోసుకొని చూడండి ఇలా తీసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలండి. అంతేనండి, మిరపకాయ బజ్జీలు రెడీ. ఇలా మొత్తం చేసుకోవాలండి.